కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినమును మన జీవితంలో అనుగ్రహించిన ఈ విధానాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించును గాక. ప్రతిరోజు దేవుని వాక్యం మానక మీ యొద్దకు పంపుటకు గాను దేవుడు చూపిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆత్మీయులారా, మనకు యూట్యూబ్లో కొన్ని స్ట్రైక్స్ వేయబడడంతో వాడు ఎక్కువగా దీన్ని షేర్ చేయడం లేదు. అయితే మనకు కామెంట్స్ వస్తాయనో లైక్లు వస్తాయనో మనము దీన్ని చేయట్లేదు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని క్రమబద్ధీకరణంగా చదువుట ద్వారా దేవుని మనసేంటో మనం తెలుసుకుంటామనే ఉద్దేశంతో ఈ బైబిల్ ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం. కనుక యూట్యూబ్ వాడు దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయలేకపోయినా మనం చేసే పని దేవుని పనిలో పాలిభాగస్తులం అవుతున్నాం. కనుక మీరు వింటున్న వాక్యాన్ని కొందరికైనా దీన్ని పంపండి. తప్పక దేవుని యొక్క నామం కనపరచబడుతుంది. సంతోషం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. అదేదనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వరకున్న వాక్యములో ఉన్న భావాన్ని మనం ధ్యానించబోతున్నాం. రెండో వాక్యం నేను చదువుచున్నాను. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేసి మేలుతో నింపమని, పరలోక హస్తం మాకు తోడు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుని కొరకు నాజీరగుటకై నియమములు ఈ భాగమందు రాయబడి ఉన్నాయి. మనము 8 వరకు ఉన్న వచనాలను ధ్యానించబోచున్నాము. నాజీరు అనే పదం హిబ్రూ భాషలో నుండి వచ్చింది. నాజీరు అనగా అర్థం ఏంటంటే మొక్కుబడి చేసుకోవడం లేదా ప్రతిష్ఠించుకోవడం అని దీని యొక్క భావం. ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ తమ తల్లిదండ్రులు ఎవరైనా వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించడాన్నే నాజీరు అన్నారు. ఇప్పుడు ఈ నాజీరు అనగానే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేసినప్పుడు
ప్రత్యేకించి ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకటి సంసోను, 2 సమూయేలు, 3 బాప్తిస్మకుడైన యోహాను. వీరు ముగ్గురు నాజీ వ్రతము చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా అనేక మంది ఉన్నారు, కానీ వారిని గూర్చిన ప్రస్తావన లేదు. అయితే సమూయేలు మనకు కనిపించినప్పుడు ఈ సమూయేలు కొంతకాలం వరకే ఉన్నట్లుగా చూస్తాము. అంటే నాజీ వ్రతంలో జీవితాంతం చేసుకున్న వాళ్ళు కొందరుంటే, కొంతకాలానికి పరిమితం ఉన్న వాళ్ళు మరికొందరు కూడా ఉంటారు. సమూయేలు యొక్క నాజీ వ్రతం అనగా తర్వాత కాలంలో తను వివాహం చేసుకున్నాడు కనుక ప్రియులారా, తను మరణం వరకు నాజీ వ్రతంలోనే ఉన్నాడని మనం చెప్పలేం. అయితే మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మరణం వరకు మరి ఆ నాజీ వ్రతంలోనే ఆయన జీవించారు. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లరా, ఈ నాజీ వ్రతం అనగానే కొన్ని మానుకోవలసినవి ఉన్నాయి, కొన్ని కొనసాగించవలసినవి కూడా ఉన్నాయి. నేను ఒక దగ్గరగా 6 విషయాలు ఈ వచనాల్లో నుండి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. నాజీ రగుటకై ఇష్టపడిన వ్యక్తి తన జీవితంలో ద్రాక్షారసమును త్రాగకూడదు. అంత మాత్రమే కాదు, కనీసం ద్రాక్షారసపు యొక్క చర్మము అనగా కాయ మీదనున్న తోలునైనా అసలు ఆ పండును కానీ తినకూడదు. 2 ఇక 3 క్షవరము చేయించుకోకూడదు. 4 తల వెంట్రుకలు గడ్డము పెరుగుచూనే ఉండాలి. 5 శవమును ముట్టుకోకూడదు. 6 అతని తల్లే కానీ అతని తండ్రే కానీ ఎవరు చనిపోయినా అతడు వారిని ముట్టుకోకూడదు. ఇవి నాజీ వ్రతము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి పాటించవలసినటువంటి నియమాలు. అంటే తాను చేసుకున్న ప్రతిష్టతలో ప్రభువుకే సమీపంగా ఉండాలి తప్ప ఇట్టి వాటిల్లో చిక్కబడి ఆ మనుష్యుడు తన సమర్పణ నుండి, తన యొక్క ప్రతిష్టత నుండి వెనుదిరిగి రాకూడదు. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మనకు కనిపించేటువంటి ఈ వ్యక్తులు ఎవరు? సంసోను, సమూయేలు, బాప్తిస్మకుడైన యోహాను. వీరు ముగ్గురు చరిత్ర ఆ తరాల్లో, ఆ కాలంలో ఒక చరిత్రను సృష్టించిన వారినిగా మనం చూస్తాం. అంటే వీళ్ళు మనుషులే, కానీ ఆ తరములో ఒక్కొక్కరు ఒక్కొక్క దూత వలె వారు పనిచేయడం జరిగింది. అంటే నాజీ వ్రతం ఎంత గొప్పదో అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠుడై ఉంట ఎంత గొప్ప దైవ శక్తిని కలుగచేస్తుందో మనం గ్రహించాలి. జీవితంలో అసాధారణమైన కార్యాలు దేవుని వల్ల సుసాధ్యం చేసిన వ్యక్తులు వీళ్ళే. దేవుని పిల్లరా, మరి శాంసోన్ ఆనాటి కాలంలో ఫిలిష్తీయుల హృదయాల్లో సింహస్వప్నమై ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలీలకు ఓ తలగా ఉన్నాడు. ఇక బాప్తిస్మకుడైన యోహాను గూర్చి మనం చెప్పనక్కర్లేదు. నూతన నిబంధన ఏలియా, ఎలీషా అని మనం చెప్పుకోవచ్చు. ఇంతటి చరిత్రను వారు సృష్టించడానికి గల కారణం వారు కలిగి ఉన్న ఆ ప్రతిష్ఠ జీవితం. పులరా, నేటి సంఘము, క్రైస్తవ విశ్వాసులు నాజీ వ్రతం అనగానే ఏదో నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, క్రైస్తవులు వేసుకునే తెల్ల బట్టలు లాంటి ఈ వ్రతాల్లో కాదు, కానీ
ఒక క్రైస్తవుడు జీవితాంతము నాజీ వ్రతాన్ని కలిగి ఉండవలసిన వాడు. మరణం వరకు నాజీ వ్రతాన్ని కలిగి ఉండవలసినటువంటి వాడు. అది కొద్ది దినాల వరకు కాదు. మన హైందవ సహోదరులు కొందరు కొన్ని దినాలు చేస్తూ ఉంటారు, తరువాత మరలా వారి జీవితానికి వారు వెళుతూ ఉంటారు. మనం వారిని విమర్శించరాదు, వారు ఎరిగిన భక్తి అది, వారు అలా చేసుకుంటున్నారు. అయితే దేవుని పిల్లలుగా మనల్ని మనం సరిదిద్దుకోవడానికై మనము చేసే నాజీ వ్రతము ఒక మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణతో కూడిన జీవితాన్ని ఆరంభిస్తున్నాడో, తన పోకడ ప్రభు రాకడ వరకు అది కొనసాగాలి. స్తోత్రం. అలాగు ఉండినప్పుడే ఆ దేవుని కృప, ఆ దేవుని కార్యాలు అమితంగా వారు అనుభవించబోతున్నారు. ఆత్మీయులారా, ఆ ప్రతిష్టతలోనే ప్రభువు యొక్క మహిమ అనున్నది వెల్లడి అవుతుంది. ఆ ప్రతిష్టతలోనే ప్రభు యొక్క ప్రసన్నత ప్రజలు ఆ వ్యక్తిలో నుండి చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కొన్ని తినవద్దని, కొన్నింటిని కొనసాగించమని, అనగా వెంట్రుకలు పెరుగుతూ ఉండాలని కొన్ని చూస్తున్నాం. ఒక నిజ క్రైస్తవుడు తన జీవితంలో నాజీ వ్రతం అనగా లోక సంబంధమైన ప్రతి పాపమునకు దూరముగా నుండి ప్రభువునకు దగ్గరగా జీవించడమే శ్రేష్టమైన నాజీ వ్రతం. మన ఆదాము హవ్వలో కొంతకాలం వాళ్ళు ప్రత్యేకంగానే ఉన్నారు. తర్వాత వారు లోకంలో కలిసిపోయారు. ఫలితం ఎలా ఉందో మనందరం ఎరిగిన వారమే. కనుక దేవుని పిల్లరా, శ్రేష్టమైన నాజీ వ్రతం ఏదంటే, మన ప్రభు లోకంలో ఆనాటి కాలమందు సశరీరుడిగా జీవించినప్పటికీ నాలో పాపం ఉన్నదని మీలో నెవడు స్థాపించగలడంటూ ప్రపంచానికే హెచ్చరికను చేశారు. ఆయన సవాల్ విసిరారు. లేదా ఆయన పిల్లలుగా మనం అలాగున జీవించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. సియోనులో నుండి మీ హస్తాన్ని మాపై చాపండి. ఈ ప్రార్థనకి ఏకీభవించిన వారందరినీ ఆశీర్వదించండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. యేసు నామములో ఈ దినచర్య అంతటిలో తోడై ఉండండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.